Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 8వ అధ్యాయము. అజామీళుని చరిత్రము. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగునని చెప్పారు. ఇట్టి స్వల్పధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబర్చినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. మహాసముద్రములో కొట్టుకుపోవువాడు గడ్డిపరకన ఆధారంగా చేసుకొనుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించమని ప్రార్థిస్తున్నాను అని కోరారు. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని వానిలో కూడా సూక్ష్మ మర్మాలున్నాయి. అవి ఏవనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము గావించి మనోవాక్కాయ కర్మలచే చేసిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనము చేసి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలిగి తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరిస్తూ గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు చేసినను విశేష ఫలము పొందగలరు. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్టసుఖాదులు కలిగించునదగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున వ్రతాచరణార్థము చేయు ధర్మం. ఆ ధర్మం ఫలమునియ్యదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణంతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తిని పొందుదురు. దానికొక ఇతిహాసము గలదు. పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడున్నాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య ఉంది. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పొందారు. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించాడు. వారా బాలుని అతి గారాభంగా పెంచుతూ అజామీళుడని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుట, దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతాన్ని త్రెంచి మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము కామక్రీడల్లో తేలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించిందో వింటివా రాజా? తమ బిడ్డలపై తల్లిదండ్రులకు ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచగా చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామీళుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టారు. అందుకు అజామీళుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవిస్తూ ఉన్నాడు.
ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టు కోసం చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయింది. అజామీళుడు ఆ స్త్రీ కోసం కొంతసేపు ఏడ్చి ఆ తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు. ఆమెకు అంతకుముందే ఒక కుమార్తె ఉంది. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్నుగానక అజామీళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగారు. ఇద్దరు పురుటిలోనే చచ్చిపోయారు. మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కంది. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక క్షణమైనను ఆ బాలుని విడువక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుతున్నారు. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియదు. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత జామీళునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామీళుడు భయపడి కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణాలు విడిచాడు. అజామీళుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగారు. అదే వేళకు దివ్యమంగళాకారుడు శంఖచక్ర గదాధారులు అగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములు అక్కడికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చాము అని చెప్పి అజామీళుని విమానం ఎక్కించి తీసుకొని పోతూ ఉండగా యమదూతలు, అయ్యా మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిక్కడికి వచ్చాము, కాన వీనిని మాకు వదలండి అని కోరగా విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. మరి ఒక అధ్యాయముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.